2022లో అనంత ఉదయ భాస్కర్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. ఇది అప్పట్లో మీడియాలో విస్తృతంగా వచ్చింది. కానీ అధికార పార్టీ ఎమ్మెల్సీ అతనితో అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. అందువల్ల ఆ కేసుని ఇన్ని సంవత్సరాల పాటు నీరుగార్చారు. అసలు ఇటువంటి ఘటన ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగల. ఒక వ్యక్తిని, అందులోనూ ఒక దళిత యువకుడిని, తన దగ్గర డ్రైవర్గా పనిచేసే వ్యక్తిని చంపాడనే ఆరోపణ ఉంది. సరే, అది కోర్టు తేలుతుంది అనుకోండి. అతని యొక్క బాడీని కారు డిక్కీలో వేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అక్కడ డెలివరీ చేశాడు. అటువంటి ఘటన అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగల. ఎస్పెషల్లీ ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్టీలో ఒక పదవి ఉన్న వ్యక్తి అంత ధైర్యంగా ఒక మర్డర్డ్ బాడీని డెలివరీ చేశాడంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో మరి అట్లా నడిచింది. దాని మీద అప్పట్లో ఒక విచారణ పేరుతోటి కాలక్షేపం చేశారు చాలా కాలం పాటు. అసలు కొంతకాలం పాటు ఈ అనంత ఉదయ భాస్కర్ దొరకలేదు. ఆ తర్వాత వచ్చాడు. వచ్చినా కూడా అతన్ని కొద్ది రోజులు జైల్లో పెట్టి తర్వాత బెయిల్ ఇచ్చి వదిలేశారు అంతే. కేసులో ఎటువంటి పురోగతి లేదు. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో 2 డెవలప్మెంట్స్ అయినాయి. ఒకటి, దీనికి స్పెషల్ ప్రాసిక్యూటర్గా ముప్పాళ్ళ సుబ్బారావు అనేటువంటి ఒక లాయర్ని వేశారు ప్రత్యేకంగా. ఆయన ఈ కేసులో చాలా కాలంగా పోరాడుతున్నాడు. ఆ దళిత యువకుడికి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అని. ఆ నేపథ్యంలో ఆయన్నే సెలెక్ట్ చేసి స్పెషల్ ప్రాసిక్యూటర్ కింద ఈ కేసులో వేశారు. ఒక డెవలప్మెంట్. రెండోది, ఈ కేసులో మళ్ళీ ఫైల్ ఓపెన్ చేసి విచారణ చేయమని ఇప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు ప్రభుత్వం. స్క్రీన్ మీద చూడొచ్చు ఈ ఆర్డర్ కాపీని. ఏమనంటారు, ఇది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇచ్చారు. అక్కడ ఎస్పీ బిందు మాధవ్ గారు ఆయన ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. ఇప్పుడు ఏం చేశారంటే, మరొక ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మానుష్ అనేటువంటి ఐపీఎస్ అధికారిని, ఈయన ఏఎస్పీ అట కాకినాడ డివిజన్కి, ఆయన్ని విచారణ అధికారిగా వేశారు. అంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వం ఒక సీనియర్ అధికారిని వేసిందనమాట. ఇందులో అన్నీ వివరించారు, ఏం జరిగింది ఏమిటి గతంలో అని చెప్పి. గతంలో వి భీమారావు అనేటువంటి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసరు, ఆ తర్వాత పి మురళీకృష్ణారెడ్డి అనేటువంటి మరొక ఎస్డిపిఓ, వీళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారట. సరే, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ కేసును పెద్దగా ముందుకు సాగనీయకుండా చేశారు. ఏదో పైపైన ఇన్వెస్టిగేషన్ చేసి భీమారావు గారేమో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేశారట. ఆ తర్వాత వచ్చిన పి మురళీకృష్ణారెడ్డి గారేమో ఫైనల్ ఛార్జ్షీట్ వేశారట. ఇప్పుడు ఏప్రిల్ 2023 జరిగిందేమో 2022 మేలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత సంవత్సరానికి వేశారు. అయితే ఆ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ ఇంకా జరగలేదు. తర్వాత ఆ కేసులో సరైన దర్యాప్తు జరగలేదు అనేటువంటి భావన కూడా ఉంది. ఊరికినే ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని వేసినంత మాత్రాన కోర్టులో నిందితుడికి శిక్ష పడుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సక్రమంగా లేదనుకోండి, సరైన ఎవిడెన్స్ లేదనుకోండి, కోర్టులో వీగిపోతుంది కేసు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి దీనికి సంబంధించి డీజీపీ ఒక మెమోరాండం పంపించారట. ఈ మెమోరాండము ఆ దళిత కుర్రవాడు ఎవరైతే ఉన్నాడో అతని పేరు వీధి సుబ్రహ్మణ్యం. అతను ఈ అనంత ఉదయ భాస్కర్ దగ్గర కొంతకాలం పాటు డ్రైవర్గా పనిచేశాడట. అంతకుముందు ఒక 50,000 రూపాయలు తీసుకున్నాడు. అందులో ఒక 30,000 ఇచ్చాడు, మిగతా డబ్బులు ఇవ్వలేదు. ఆ గొడవలు ఏదో అయినాయి, ఆ గొడవల్లో అతను చంపేశాడు అనేది ఆరోపణ. ఇక్కడ పోలీసులు అయితే నేరుగా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కరే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశాడు అని ఆరోపిస్తున్నారు. అయితే ఆ హత్యకు గురైన యువకుడి తల్లి ఇచ్చినటువంటి మెమోరాండంని డీజీపీ కాకినాడ ఎస్పీ ఆఫీస్కి పంపించారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు దాని మీద బేస్ చేసుకొని దేవరాజ్ మనీష్ అనేటువంటి ఐపీఎస్ అధికారిని నియమించారు దీన్ని. దీంతోపాటు ఇంకొక మాట కూడా అన్నారు, ఏంటంటే అవసరమైతే మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయండి, ఎందుకంటే ఎందుకు మళ్ళీ ఓపెన్ చేశారు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి కోర్టు వారు అడగొచ్చు. తర్వాత ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది అన్నారు కదా గతంలో అని. అందుకు సంబంధించి అవసరమైతే మరొక పిటిషన్ వేయండి కోర్టులో, విషయం తెలియజెప్పడానికి. అంతకుముందు సరిగ్గా సక్రమంగా విచారణ జరగలేదు అని. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ కేసుని రీఓపెన్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించడం వల్ల, ఆ తర్వాత ఈ కేసుని వాదించడానికి ఆ దళిత యువకుడి ఫ్యామిలీ తరఫున
ప్రత్యేకంగా ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ముప్పాళ్ళ సుబ్బారావు గారు అనే ఆయన్ని నియమించడం వల్ల ఈ కేసులో న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.